వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రీతి రెడ్డి గారు. అందరికీ తెలిసిన వ్యక్తి, ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి. సో ప్రీతి రెడ్డి గారు ఒక కర్ణాటక మీ నేటివ్ ప్లేస్ కర్ణాటక కదా, కర్ణాటక నుంచి వచ్చారు హైదరాబాద్లో. ఇప్పుడు మల్లారెడ్డి హెల్త్ సిటీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఓవరాల్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే అది నిజంగా మా మామయ్య ఇచ్చిన నాకు ఒక అవకాశం, అండ్ అది దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్, ఒక వరం. అండ్ సో అంటే ఇట్లాంటి ఒక ఛాన్స్ వచ్చింది నా లైఫ్లో. అంటే ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి నడిపించడానికి, లేకపోతే ఒక యూనివర్సిటీ చేపించడానికి. సో ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్డ్. అండ్ ఏదైనా కష్టపడితేనే సాధ్యం ఉంది. సో ఇది అంటే ఈ యొక్క ఛాన్స్ ఇవ్వడం, లేకపోతే ఇది ఒక అవకాశం, ఒక బాధ్యత ఇవ్వడం అంటే అది అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మీ గురించి చెప్తారా? చాలా మందికి తెలియదు. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మీ పేరెంట్స్? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండి, ఫ్రమ్ గుల్బర్గా అండ్ హుబ్లీ ధార్వాడ్. మా పేరెంట్స్ బిలాంగ్ టు దేర్, అండ్ దెన్ దే ఆర్ పూణేలో షిఫ్ట్ అయ్యి జాబ్ అదంతా పూణేలో. హుబ్లీ ధార్వాడ్ నేటివ్ ప్లేస్ గుల్బర్గా అండ్ హుబ్లీ ధార్వాడ్, లైక్ మా మామ్ అండ్ దట్ ఏరియా, నార్త్ కర్ణాటక. కన్నడ మదర్ టంగ్ ఇస్ కన్నడ. పెళ్ళి అయ్యి 15 years అయిందండి నాకు. ఇప్పుడు నా పిల్లలకే నేను తెలుగు నేర్పించాను. సో నేను మాట్లాడగలుగుతా కదా ఖచ్చితంగా. సో అక్కడ కన్నడ అండ్ తెలుగు ఈజ్ క్వైట్ సిమిలర్. సి ఒకటి ఏంటంటే, మీకు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంటే యూ నో ద ట్విస్టింగ్ ఆఫ్ టంగ్. సో నాకు కన్నడ ఉంది కాబట్టి తెలుగు కన్నడ రిటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అసలు కన్నడ రాయనికి వచ్చిన వాళ్ళకి ఈజీగా తెలుగు చదువుకోవచ్చు. ఇట్స్ ఈజీ. కొన్ని వర్డ్స్ ఉచ్చారము, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ ఐ ఫీల్. ఇంకోటి ఏంటంటే, కన్నడలో నా మదర్ లాంగ్వేజ్ ఉన్నా కూడా, కన్నడ ఉన్నా కూడా, మరాఠీలో నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగిన, పూణేలో. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ పెళ్ళి అయ్యి 15 years అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడే అంటే అంటారు కదా, జన్మభూమి కర్మభూమి. సో నా జన్మభూమి అక్కడ ఉన్నా కూడా నా కర్మభూమి హైదరాబాదే. నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఐఎమ్ అ తెలుగు పర్సన్ టుడే. ఎస్. సో అంటే ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్ పూణేలో జరిగిందండి మొత్తం. ఎస్. డాక్టర్ కూడా అక్కడే జరిగింది. ఎస్. సో ఏం స్పెషలిస్ట్ అంటే మీరు? ఐ హావ్ డన్ MBBS అండ్ ఆఫ్టర్ దట్ MD ఇన్ జనరల్ మెడిసిన్. ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ అంటారు దానికి. ఓకే, MD ఇన్ ఇంటర్నల్ మెడిసిన్. సో భద్రారెడ్డి గారితో పరిచయం ఎట్లా అయింది? అక్కడే మేము వి బోత్ మెట్ అట్ ద సేమ్ కాలేజ్ అండ్ వీ వాంటెడ్ టు మ్యారీ ఈచ్ అదర్. సో మేము మల్లారెడ్డి గారికి చెప్పాము, ఆయన కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. సో ఒక గొప్ప విషయం ఏంటంటే మల్లారెడ్డి గారి గురించి అంటే, ఆయన ఎప్పుడు కాస్ట్, క్రీడ్ ఇట్లాంటి ఆలోచించడు. అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ. ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ నా ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్. సో ఆయన చూసింది ఒకటేంటంటే, మనకు కావాల్సింది లైక్ ద నెక్స్ట్ జెన్ షుడ్ బి స్ట్రాంగర్. అంటే ఆయన కాస్ట్కి ఎక్కువ అంటే పట్టించుకోకుండా బేసిక్లీ ఓకే, ఒక డాక్టర్తో ఇంకొక డాక్టర్ ఫ్రీ వచ్చిందని అనుకొని. ఫాదర్ డాక్టర్, మదర్ డాక్టర్ కాదు. మదర్ వాజ్ అ సైంటిస్ట్. యా, షీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ NCL. అండ్ యాక్చువల్లీ చిన్నప్పుడే మై మదర్, వెన్ ఐ వాజ్ 14 years old, షీ ఎక్స్పైర్డ్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం. అంటే అది హార్ట్ లంగ్ మధ్యలో ఉండే ఒక ఆర్టరీలో బ్లాక్ ఉంటే ఇట్స్ కాల్డ్ ఎస్ పల్మరీ ఎంబాలిజం అనమాట. సో దెన్ నేను 14 years ఉన్నప్పుడు షీ ఎక్స్పైర్డ్. అండ్ 6 years బ్యాక్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. యా, అండ్ ఐమ్ ద ఓన్లీ డాటర్. నేను ఒక్కటే బిడ్డని. సో ఇప్పుడు మీరు అడుగుతైతే నా అమ్మగారి ఇండ్లు కానీ, మా అత్తగారి ఇండ్లు కానీ, మా మామయ్య ఇండ్లే. అంటే మా మల్లారెడ్డి గారు అంటే మా తండ్రినే, మా అత్తమ్మ కూడా నా అమ్మనే. తనకి నేను ఇంట్లో కూడా పిలిచేది అమ్మనే, నేను అత్తమ్మ అని పిలువను. సో అమ్మ నేను, ఎందుకంటే తననే నా డెలివరీ చూసుకున్నారు. నా అమ్మ లేదు కాబట్టి నా 2 డెలివరీ మా అత్తమ్మ గారే చేశారు నాకు. సో ఇంకా నా పేరెంట్స్, నాకు ఎప్పుడు ఐ డి నాట్ ఎవర్ మిస్ మై పేరెంట్స్. ఏదున్నా మా అత్తమ్మ. సో 14 yearsకే మీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా. సో ఆ టైం అంటే నాకు తెలిసి 9th 10th క్లాస్. యా, 9th. సో స్టడీస్ మీద, దాని మీద ఎఫెక్టివ్ అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే 10th చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో. సో కానీ మై ఫాదర్ ఏంటంటే చాలా ధైర్యవంతుడు. అంటే ఆయన ఏంటంటే ఒక మదర్గా, ఒక ఫాదర్గా 2 రోలు ఆయన హీ కుడ్ ప్లే బోత్ ద రోల్స్.
సో నన్ను బాగా చూసుకున్నారు, బాగా చదివిపించారు. ఒక తల్లిగా నాతో నుండి నాకు ఏమేమి నేర్పియాలో ఆ విషయం నేర్పించారు. మళ్ళీ తండ్రిగా కూడా నాతో అంటే ఒక కరెక్ట్గా గైడెన్స్ చేయడం కానీ అదంతా చేశారు. మళ్ళీ ఒక ఫ్రెండ్గా కూడా మా డాడీ నన్ను బాగా చూసుకున్నారు. బ్రదర్ సిస్టర్ ఎవరు? లేదు లేదు లేదు, ఓన్లీ సింగిల్. ఎస్. సో మొత్తం ఆయన ఆ టైంలో ఫాదర్ చూసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు భద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మా అమ్మగారు అండ్ మా ఆడపడుచు, మా తోటి కోడలు, మా బావగారు, అండ్ మోర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ మై హస్బెండ్ డాక్టర్ భద్ర. సో ఎట్లా పరిచయం అయిందంటే ఇద్దరు ఒకటే డిపార్ట్మెంటా? నో, ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్. వీ వర్ డూయింగ్ MD మెడిసిన్ టుగెదర్. సో ఆ టైంలో వీ వర్ బిజీ స్టడీయింగ్. సో స్టడీ అయిపోయిన తర్వాత వీ జస్ట్ డిసైడెడ్ ఓకే వై టు మ్యారీ అన్ అన్నోన్ పర్సన్ దెన్ టు మ్యారీ అ నోన్ పర్సన్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిది ఏం కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అవి ఎంత ఆ టైంలో అసలు చదువు టైంలో ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమి ఉండదు. ఫస్ట్ సైట్ ఉండేది ఆ పేషెంట్స్, ఇంకా ఆ చదువే ఉంటుంది. ఏంటంటే బేసిక్లీ ఒక్కొక్కరికి పరిచయం అయిన తర్వాత మైండ్ సెట్ కలవడం ఇంపార్టెంట్ ఉంది. ఆయనకు నేను అర్థం చేసుకోవడం, నేను ఆయనకు అర్థం చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా కాలేజ్ డేస్లో ఇదే ఉంటుంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే అది ఉంటుంది కదా, అట్లా కాకుండా మీరు అప్పుడేం అనుకోలేదు? ఆ ఏజ్ ఇంకా వేరే అండి. మీరు అనే ఏజ్ కాలేజ్ టైమ్స్ అంటే ఎట్లా అంటే 12th స్టాండర్డ్, డిగ్రీ అప్పుడే జాయిన్ అయ్యేలు వాళ్ళు, అది వేరు. డాక్టర్స్ వీఆర్ ఇమ్మెచ్యూర్, వీఆర్ డాక్టర్స్. మేము MD మెడిసిన్ కంప్లీట్ అయ్యి అంటే నా ఏజ్ 27, భద్రారెడ్డి గారి ఏజ్ 29. అప్పుడు ఆ ఇమ్మెచ్యూరిటీ కాదు, మెచ్యూరిటీ. అంటే నెక్స్ట్ ఏంటిది, మనము మన కెరియరు ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, కెరియర్తో పాటు నాతో ఉండే నా పెళ్ళాం, నా భార్య, మై స్పౌస్, బెటర్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, అది కూడా మనం కరెక్ట్ చూస్ చేస్తేనే మన ముందు ఫ్యూచర్ బాగుంటుంది కదా. అంటే ఇద్దరిది వేవ్ లెంత్ థింకింగ్ సేమ్ ఉండాలి. ఇద్దరు డాక్టర్స్, జనరల్గా మనం బయట చూస్తాం డాక్టర్స్తోనే పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే ఆ డాక్టర్ది సిస్టమ్ వేరే ఉంటుంది. సో ఆ విధంగా ఐ థింక్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. అండ్ వీ బోత్ వేర్ హార్డ్ వర్కింగ్. ఇద్దరు ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఎక్కువ చదువుకునే వాళ్ళు. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్లో కూడా వీ వేర్ ఇన్ టాప్ 2. సో మాకేందంటే టాప్ 2, ఎస్. సో we were top 2 and so we were both were concentrating on the studies and eventually ఒక టైం అర్థమైందంటే ఓకే, when we have such a good understanding, why not get married? So ఎన్ని ఇయర్స్ అయింది? 15 years. It was in 2009. yes, 2009లో పెళ్లి అయింది. ఓకే, ఇక్కడ హైదరాబాద్లోనే అయిందా? హైదరాబాద్లోనే పెళ్లి అయింది. సో వెంటనే యాక్సెప్ట్ చేశారా ఇటు మల్లారెడ్డి గారు లేకపోతే మీ ఫాదర్ తరఫున? ఇమ్మీడియట్గా హీ కేమ్ టు నో, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అందరు అక్కడ పూణేకి వచ్చారు, బట్టు కార్యక్రమాలు ఉంటాయి కదా, అదంతా చేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా పూణేకి వచ్చి మా ఇండ్లు చూడడం, మా డాడీ వాళ్ళకి కలవడం, మా చుట్టాలకంతా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. బేసిక్లీ మై ఫాదర్ ఇన్ లా థింకింగ్ ఆర్ వెరీ సేమ్, వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ జెల్ అయ్యారు. సో బట్ మల్లారెడ్డి గారు ఒకసారి చెప్పిన వైరల్ కూడా అయింది, నేను సేమ్ క్యాస్ట్లో చేసుకుంటే కిట్టి పార్టీలకు వెళ్ళి ఏమేమి చేసేది, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా అని ఆయన. బేసిక్లీ ఆయన అనేది ఒక కాస్ట్ గురించి కాదు, జనరల్గా పీపుల్ నవడేస్ ఒక ఏదైనా అంటే ఒక మంచి డెవలప్డ్ హౌస్ నుంచి లేకపోతే ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉన్నారంటే ఇవాళ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ వర్కింగ్. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఉమెన్ షుడ్ బి వర్కింగ్ ఈవెన్ అట్ హోమ్. చాలా తక్కువ మంది ఇట్లా ఆలోచిస్తారు. ఎప్పుడు ఒక మెన్ డామినేటెడ్ ఈ జనరేషన్లో లేకపోతే మెన్ డామినేటెడ్ సొసైటీలో ఉమెన్ ఎందుకు రావాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మల్లారెడ్డి గారి థింకింగ్ ఏంటంటే ఉమెన్ షుడ్ నాట్ సిట్ అట్ హోమ్, షీ షుడ్ ఈక్వలీ వర్క్. సో ఆయన అనేది ఆయన భాష కొంచెం అంటే ఓపెన్గా చెప్పేస్తాడు, జోవియల్గా చెప్తాడు. ఇట్ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీవన్. అంటే ఆయన అన్నారు మా రెడ్డిల అమ్మాయినే చేసుకుంటే కిట్టి పార్టీలో వేరే లేదు చేసేది. బట్ కాదు, తర్వాత ఆయన క్షమాపణ కూడా అడిగాడు. అంటే దానిలో తప్పే ఉంది. లేదు, నేను అంటే రిలేటివ్స్ వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు చూడండి, తీసుకునే వాళ్ళ మీద ఉంటుంది తప్పు ఒప్పు అని. కానీ ఆయన చెప్పేదైతే చాలా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రిచ్ అమ్మాయిని చేసుకుంటే మేబీ లైక్ దాట్. సో ఆయనకు మెయిన్లీ రిచ్ అమ్మాయి ఇది కూడా కాదు, మెయిన్ ఏంటంటే ఇప్పుడు మంచి ఒక పెద్ద ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అంటే యూజువల్గా ఆ టైంలో వర్క్ చేయకపోతాడు. ఇవాళ రేపు అందరు వర్క్ చేస్తారు, ఇవాళ రేపు ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రూవ్ దేర్ మెటల్, దాంట్లో తప్పేం లేదు. సో మల్లారెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఇంట్లో లైక్ పని చేయాలి
అండ్ నాకేనే కాదు, మా తోటికోడలు కూడా, మా కో-సిస్టర్ కూడా పని చేస్తారు. సో ఇట్స్ ఆల్ ఎవ్రీ వన్ వర్క్స్ ఇన్ అవర్ హౌస్. మల్లారెడ్డి గారు ఉన్నారంటే ఆయననే ఎంత పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కింద మేము, ఆయన అక్కడ డబ్బులు పని చేయాలి కానీ మేము ఆయన లెవెల్ కూడా రాలేము మేము ఎప్పుడు. సో అప్పటికే అంటే సూపర్ రిచ్ మల్లారెడ్డి గారు. సో ఏమన్నా తేడా కనిపించింది అక్కడ పూణేలో మీ ఇంట్లో స్పెండ్ చేసిన దానికి? నో, నాట్ ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా కాదు, రిచ్నెస్ వైజ్ కూడా కాదు, ఏం లేదు. యాక్చువల్లీ వెన్ మై ఫాదర్ కేమ్, ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఏ తండ్రికి కూడా ఒక ఇది ఉంటుంది, పూణే నుంచి హైదరాబాద్కి ఎట్లా పంపించాలి, ఎట్లా ఉంటుంది ఒక బిడ్డని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్పెషలీ అమ్మ, మా ఆడపడుచు, మా అమ్మగారు వాళ్ళ కో-సిస్టర్స్, మళ్ళీ మై ఫాదర్ ఇన్ లా వాళ్ళ బ్రదర్సు అందరూ కూర్చున్నప్పుడు మా మామయ్య గారు మాట్లాడుతున్నారంటే ఎవరు మాటలు మాట్లాడరు ఇంకోరు. ఓకే, అంటే ఆ రెస్పెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ ఆయన రిచ్నెస్ కాదు, ఆ సంస్కారం ఏముంది కదా ఈ ఇంట్లో, అది బాగా నచ్చింది. అంటే ఆయన మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళ బ్రదర్ కూడా విల్ బి సైలెంట్. అంటే మామయ్య గారు ఒక పెద్ద 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 ఇంటికి పెద్ద అయినా, అంటే కుటుంబానికి పెద్ద అయినా అన్నప్పుడు ఆయన మాటలే వేదం. అట్లా అంటే ఒక కుటుంబం. సో దాంట్లో ఏమవుతుందంటే నా బిడ్డకి పంపిస్తే పిల్లలు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, ఒక సంస్కారం తగ్గట్టుగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు మేము ఎన్నో పెద్ద ఇంట్లో చూస్తాం, డబ్బుల కోసం ఎంతమంది కొట్లాడలేదు, ఎంతమంది ఇష్యూస్ రాలేదండి. మన ఇంకోటి పూణే, మహారాష్ట్ర అటు సైడ్ అయితే జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ కంపారిటివ్లీ టు సౌత్ ఇండియా. ద థాట్ ప్రాసెస్ ఇన్ బాంబే ఇస్ డిఫరెంట్. ఇండిపెండెంట్ హౌస్ అట్లాంటివి కూడా ఉండేది. సో ఈ మల్లారెడ్డి గారికి అంటే మై ఫాదర్ ఇన్ లా లైక్డ్ మల్లారెడ్డి గారు హిమ్సెల్ఫ్. సో దట్స్ ద రీజన్. సో ఉమ్మడి కుటుంబం అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇదేంటి. అండ్ మా అమ్మగారు కూడా తను ద వే షీ స్మైల్స్, తను మాట్లాడే విధం ఒకటే ఏమంటే నా బిడ్డకి ఒక తల్లి ఉంటే బాగుంటుందని వెతికిండు మా నాయన యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎంత తల్లిగా ఉన్నా కూడా ఒక తల్లి లోతైతే ఒక బిడ్డకి ఎస్పెషలీ ఉంటుందని. సో నేనైతే పూర్తి చేయలేకపోయినా కానీ కనీసం తన అత్త అయినా ఒక తల్లి రూపంలో దొరికితే చాలు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా అత్తమ్మ గారు చూసినప్పుడు ద వే షీ మేడ్ కంఫర్టబుల్ టు మై ఫాదర్ ఇన్ లా, టు మై ఫాదర్, అది అసలు ఆయన ఒక క్వశ్చన్ మార్క్తో పోయిన మనిషి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వచ్చేటప్పుడు ఒక హ్యాపీగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఫస్ట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మై మదర్ ఇన్ లా, మా అత్తమ్మ గురించే మాట్లాడుతున్నాడు. నీకు ఇంకో తల్లి దొరికిందమ్మా, అంతే, యూ గాట్ యువర్ మదర్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ అంటే మీకు ముందే తెలుగు వచ్చా? లేదు, నాకు తెలుగు రాదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మనే నన్ను నేర్పించారు, అమ్మ నేర్పించారు, మళ్ళీ మా కో-సిస్టర్ నేర్పించింది నాకు. తను మాట్లాడుతున్నప్పుడు గుల్బర్గా వాళ్ళకి కొంత వస్తుంది కదా తెలుగు? లేదు, నాకు రాదు. నేను గుల్బర్గా కాదు కదా, పూణేలో పుట్టి పెరిగింది. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు. ఎస్, 5 లాంగ్వేజెస్. సో హిందీ లాంగ్వేజ్ రావడం అడ్వాంటేజ్ కూడా అవుతుందా మీ ఎడ్యుకేషన్? అఫ్ కోర్స్ ఇట్స్ అన్ నోయింగ్ మోర్ లాంగ్వేజెస్ ఎవరికైనా అడ్వాంటేజెస్. అంటే మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది, అండ్ యాక్చువల్లీ యువర్ బ్రెయిన్ ఆల్సో బికమ్స్ బెటర్ అండ్ బెటర్ ఇఫ్ యూ నో మోర్ లాంగ్వేజెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తెలుగు ఇప్పుడు హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే నాకు అప్పుడు ఇట్ వాజ్ అ కంబైన్డ్ స్టేట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాజ్ ద థింగ్. అండ్ మళ్ళీ నాకు తెలుగులో కూడా ఇట్లా ఆంధ్ర తెలుగు ఇట్లాంటి డిఫరెంట్ ఉంటుందని నాకు తెలీదు. సో నా ఇంట్లో ఏం మాట్లాడారో అదే నేర్చుకున్నాను. మా అత్తమ్మ గారు, మా ఆడపడుచు, మా కో-సిస్టరు అందరు మాట్లాడుతున్నారు. కో-సిస్టర్ పిల్లలు ఉండే వాళ్ళతో నేను నేర్చుకున్నాను. సో అయితే ఇట్ టుక్ 6 months to 1 year. అండ్ భద్రా వాజ్ దేర్. అండ్ మాట్లాడుతూ వస్తుందండి ఏదున్నా మీరు అక్కడే దాంట్లో. అంటే చిన్న పిల్లలు నేర్చుకున్నంత ఈజీగా పెద్దవాళ్ళు నేర్చుకోలేరు అంటారు కదా? అట్లా ఏం లేదు. ఒకవేళ యు ఆర్ డెడికేటెడ్ టు ఇట్, యూ విల్ గెట్ ఇట్. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు, ఇన్ని లాంగ్వేజ్. ఎందుకంటే నేను చాలామంది ఇప్పటికీ నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. 20 years 30 years అయినా సరే ఫ్లూయెన్సీ రావడం. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒక కోడలికి అది ఆమె ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇట్లాంటి ఒక ఇంటర్ కాస్ట్, ఒక ఇంటర్ స్టేట్ మ్యారేజ్ ఒప్పుకోవడమే గొప్పతనం మల్లారెడ్డి గారిది.
రెండోది ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా యాక్సెప్ట్ చేయడం కూడా ఒక గొప్పతనం. మూడోది ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఒక పొజిషన్ ఇచ్చి పని చేయమని అనేది కూడా ఒక గొప్పతనం. సో ఈ అన్ని దాంట్లో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ధైర్యంతో నేను ఇంకా బాగా నేర్చుకోగలిగినాను. సెకండ్ థింగ్ ఏంటంటే కోడలుగా ఏ కోడలికి కూడా నా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినప్పుడు యూ మేక్ 2 families మీట్. సో యూ హ్యావ్ టు నౌ యువర్ రోల్ ఆఫ్ మీ మదర్ సైడ్ రోల్ అయిపోయింది. మీరు ఇప్పుడు యువర్ రోల్ ఇస్ ఇన్ యువర్ ఇన్లాస్ హౌస్. సో మీరు అక్కడే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు గడిపేది ఎక్కడ? మీ ఇన్లాస్ హౌస్. కాబట్టి మీరు అక్కడ ఉండే లాంగ్వేజ్, వాళ్ళతోని కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ సంస్కృతి, సో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నేర్చుకుని. ఇంప్రెస్ కూడా కాదు, కలిసిపోతాం మనం. సో వాళ్ళతోని మీరు లైఫ్ అంతా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే బతకాలి, ఇంకా మంచిగా ఉండాలి, మంచి బతకాలి. ఏదో బతకాలంటే ఏదో హై బై కాదు, మంచిగా వాళ్ళతోని వాళ్ళ సాంప్రదాయం నేర్చుకుంటా, వాళ్ళ పూజ పునస్కారాలు నేర్చుకోవాలంటే మీకు వాళ్ళ భాషే రావాల్సిందినే. భాష కూడా కాదు, వాళ్ళ సిస్టమ్ మీకు తెలుసుకోవాల్సిందినే, అర్థం చేసుకోవాల్సిందినే. అది ఇంపార్టెంట్. ఓకే, డివోషన్, దేవుని పూజ పునస్కారం చాలా. అది 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 పూణేలో కూడా ఉండే, అది ఇక్కడ కూడా ఉంది, కన్నడలో కూడా ఉంది. ఎందుకంటే మై మదర్ బ్రాహ్మణ్, లైక్ మై మదర్ ఇస్ అ బ్రాహ్మణ్, వెరాజ్ మై ఫాదర్ ఇస్ అ జైన్. సో నాకేంటంటే డిఫరెంట్ రిలీజన్. బట్ ద పాయింట్ ఇస్, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, మా మదర్ ఇన్ లా చేసే పూజ అంటే మా ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లన్న గారు. సో అక్కడ పూజలు పునస్కారాలు పద్ధతి. దేవుడే. నార్త్ ఇండియాలో కూడా రాముడే, కింద కూడా రాముడే, ఏంటంటే ఎక్కడున్నా దేవుడే. సో పూజ చేసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. శబ్దాలు సంస్కృత్, అసలు ఎక్కడున్నా సంస్కృతే. మీరు ఏ శ్లోకా తీసుకున్నా సంస్కృతే, అని కొంచెం ప్రొనౌన్సియేషన్లో కొంచెం ఉచ్చారంలో డిఫరెంట్. ఉపవాసాలు ఇటువంటివి ఉంటాయి కదా పూణేలో, అక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా రెండు ఉంటాయి. అక్కడ ఏకాదశి అవి అంతా చాలా చేస్తారు. సంకష్టి చతుర్థి ఇవి అంతా పూణేలో ఏకాదశికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చతుర్థి రాత్రి చంద్రుని చూసే వరకు ఫుడ్ చేశారు. అక్కడ అది ఒక సాంప్రదాయం, ఇక్కడ ఇంకో సాంప్రదాయం. ఎక్కడైనా దేవుడే కదా, అక్కడ కూడా గణేశుడే, ఇక్కడ కూడా గణేశుడే. సో మేడం, ఈ జైన్స్ అంటే వెజిటేరియన్స్ కదా, రెడ్డిస్ అంటే ఫుల్ నాన్ వెజ్. దానికి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. ఏంటంటే జైన్స్ ఆనియన్ గార్లిక్ కూడా తీసుకోరు కదా? తీసుకోరు. అంటే నాకు అక్కడ కూడా ఒకవైపు జైన్, ఇంకొక వైపు బ్రాహ్మణ్ ఉన్నప్పుడు నాకేమైపోయిందంటే వెజిటేరియనే తింటున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వెజిటేరియన్ తింటున్నా. ఇప్పటికీ ప్యూర్ వెజిటేరియన్, ఇప్పటికీ కూడా ప్యూర్ వెజిటేరియన్. అంటే నా వంట, ఇది నా సెపరేట్, అంటే గిన్నెలు అవి అంతా సెపరేట్ ఉంటుంది నాకు. నా వెజిటేరియన్ గిన్నెలు నా పక్కనే పెడతాను యూజువల్గా. వెజిటేరియన్ స్పూన్స్ అవి అంతా కూడా సెపరేటే ఉంటుంది, బికాస్ అది హ్యాబిచ్యుయేటెడ్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ డి నాట్, అంటే నాన్ వెజ్ తినడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం తగ్గట్టుగా తింటున్నారు. అంటే ఏదైనా ఇప్పుడు కొన్ని పండుగలు జరుగుతున్నప్పుడు మనము మేకలు కోస్తాము, కొన్ని సాంప్రదాయం తగ్గట్టుగా బలి ఇవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో దట్ ఆల్సో వీ ఫాలో. అంటే అది మా అత్తమ్మగారు చేసుకుంటూ వచ్చారు. సో ఐ హ్యావ్ టు ఫాలో ఇట్ అట్ దిస్. అంటే నేను చెప్తున్నాను కదా, మీరు అమ్మగారు ఇల్లు వదిలేసిన పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే మీ రోల్ ఈజ్ టు ఫాలో వాట్ ఈస్ దేర్ హియర్. మిమ్మల్ని ఇప్పుడు ఫోర్స్ చేయలేదు? మిమ్మల్ని లేదు ఫోర్స్ ఏం ఉండదు. భద్రారెడ్డి గారు అట్లా ఏదో సరదాగా ఇట్లా చేస్తుంటారు, పిల్లలు కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలుసులే, మా పిల్లలు మెయిన్లీ మా అమ్మ నువ్వు ఎందుకు తిన్నావమ్మా అంటే, లేదు నాన్న నేను అనుకునే నా బుద్ధి వేరు. సో డోంట్. మీ పిల్లల్ని తినొద్దని మీరు? లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రేపు అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా పెరుగుతుంటారు, పిల్లలు తింటుంటారు. సో అండ్ ఐ థింక్ వీ షుడ్ నాట్ ఫోర్స్ కిడ్స్. పిల్లల్ని వాళ్ళకి ఎట్లా కావాలి, వాళ్ళ ఇష్టం తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి. సో అంటే ఆనియన్ గార్లిక్ కూడా తినరా? జైన్ ఫాలో? లేదు, మా నేనమ్మ వాళ్ళు అట్లా చేస్తుండే, కానీ నేను ఎప్పుడు అట్లా చేయలేదు. బట్ ఇప్పటికీ మీ పాత్రలు వేరు, నా వెజిటేరియన్ ఇది వేరు. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అత్తమ్మ గారు కానీ, ఎస్పెషల్ అంటే కిచెన్ అంటే అత్తమ్మ గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు నన్ను.
వాళ్ళు ఫస్ట్ ప్రీతి వంట వండాలమ్మా అని కుక్కి చెప్తుండే. ఇఫ్ షీఈ్ ఆల్సో కుకింగ్, మా మదర్‌ఇన్‌లా కూడా కుక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రీతి కోసం నేను వెజ్ కూర వండి పక్కన పెట్టి నాన్ వెజ్ వండుతాని, లైక్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఇంపార్టెన్స్ అని కాదు, అంత ప్రేమ ఇచ్చారు. సో మీ ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి మేడం ఇక్కడ వచ్చిన తర్వాత? వర్కింగ్ ఇక్కడ వచ్చిన తర్వాత వీ వర్క్డ్ ఇన్ కేర్ బంజారా హిల్స్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఒక 10 months వీ బోత్ వర్క్డ్ యాజ్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్ ఓవర్ దేర్. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత బీయింగ్ డాక్టర్స్ వీ హ్యావ్ మల్లారెడ్డి ఇది మల్లారెడ్డి హృదయాలయ, నారాయణ హృదయాలయ, అప్పుడు టైఅప్ ఉండే మనది మల్లారెడ్డి నారాయణ హృదయాలయ. కానీ ఏంటంటే మన హాస్పిటల్లో అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ బిగిన్, అప్పుడు జస్ట్ మొదలుపెట్టినుండే, అంత పేషెంట్స్ లేకుండే అక్కడ. సో వీ థాట్ దట్ ఒక 10 months ఇక్కడ, అంటే మెయిన్ స్టేట్ టు స్టేట్ డిఫర్స్ అవుతుంది కొంచెం పేషెంట్ లాంగ్వేజ్. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ వాజ్ అ థింగ్ ఫర్ మీ, బ్యారియర్. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఆల్సో. సో 10 months ఒక మంచి కేర్ హాస్పిటల్ అప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. సో అప్పుడు ఇంకా మాకు సార్ గారు చాలా పరిచయం అనమాట, డాక్టర్ సోమరాజు గారు. సో దెన్ వీ వెంట్ దేర్ అండ్ వీ జాయిన్, వీ వర్క్ దేర్ ఫర్ 10 months. అక్కడ వర్క్ చేసిన తర్వాత మల్లారెడ్డి గారు ప్లాన్ చేశారంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది, సో లెట్స్ ప్లాన్ ఫర్ అ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు దెన్ మేము మా క్యాంపస్లోనే అక్కడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయలో వి స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అక్కడ కూడా మేము కేరళ పని చేసినాము. ఎంత మీ ఫస్ట్ సాలరీ? వద్దులే, అరౌండ్ 40,000 to 45,000. 40,000 to 45,000 సాలరీకి. అంటే అప్పటికే మీకు యాక్చువల్లీ మరి పని చేయాలనిపించిందా? ఎందుకు మనకి ఇంత డబ్బు ఉంది మళ్ళీ? సే దాట్ ఈస్ డిఫరెంట్. అది డబ్బులు సంపాదించింది అది మల్లారెడ్డి గారు, ఆయన చేసిన ఇది అది. అండ్ అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉండే, అప్పుడు ఇంకా మేము జస్ట్ MD మెడిసిన్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మేము అడాప్ట్ చేసిన చాలా విషయాలు ఉంటాయి, అంటే ఇంట్లో ఒక పద్ధతి, ఒక టైమింగ్, ఒక ఫుడ్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీ, అంటే జనరల్గా అనుకుంటారు కదా సూపర్ రిచ్ అయిన తర్వాత ఇంకా మనం వేరే దగ్గర వెళ్ళి పని చేయాల్సిన అవసరం అట్లా ఏం అనిపించలేదు మీకు? డాక్టర్స్ ఆర్ డాక్టర్స్, సూపర్ రిచ్ ఉన్న ఏముంది, ఏంటంటే మేము డాక్టర్స్ అంటే మన ఓన్ క్లినిక్ పెట్టుకోవాలి, మన దాంట్లోనే పని చేయాలి, వేరే దగ్గర అయితే టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ ఇట్లా అనుకుంటారు కదా. వీ హ్యాడ్ అ ఐడియా ఆఫ్ అవర్ ఓన్ హాస్పిటల్ ఓన్లీ. కానీ అప్పుడే మల్లారెడ్డి నారాయణ హృదయాలయ వాజ్ జస్ట్ స్టార్టెడ్, అక్కడ పేషెంట్స్ ఎక్కువ లేరు. అండ్ నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. బెంగళూరులో దేవిప్రసాద్ శెట్టి గారు నారాయణ హృదయాలయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది. సో వీ హ్యాడ్ నో రోల్ టు ప్లే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఓవర్ దేర్. ఓకే, సో వి థాట్ దట్ MD మెడిసిన్ చేసుకున్నాము, మననే కంప్లీట్ అయింది, సో లెట్ us have an experience. ఇద్దరు కలిసి he worked in emergency department, I worked in internal medicine department. సో 10 months పని చేసింది అక్కడ చేసుకున్న తర్వాత దెన్ వీ కేమ్ టు నారాయణ బ్యాక్. అండ్ అక్కడ దెన్ వీ స్టార్టెడ్, అక్కడ కూడా డాక్టర్స్గానే వర్క్ చేసినాము. దెన్ వెన్ వీ ప్లాన్ ఫర్ అ మెడికల్ కాలేజ్, దెన్ వీ హ్యాడ్ అవర్ ఓన్ ఆఫీస్. దెన్ మల్లారెడ్డి హాస్పిటల్ ఓపెన్ చేసినాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేయడం స్టార్ట్ చేసాం 2010లో. 2010 నుంచి ఇప్పటి వరకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నాం. ఐ స్టిల్ రిమెంబర్ 6th June 2010 వి ఓపెన్డ్ మల్లారెడ్డి హాస్పిటల్. మల్లారెడ్డి హెల్త్ సిటీలో మొత్తం ఎన్ని? 2 మెడికల్ కాలేజెస్. అండ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ హ్యాస్ 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్ అండ్ 1 నర్సింగ్ కాలేజ్, అండ్ విత్ 2 హాస్పిటల్స్ రన్నింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ 1 కార్పొరేట్ బ్లాక్ విచ్ ఇస్ సెపరేట్. దాంట్లో కార్డియోవాస్క్యులర్ సర్జరీస్, అంటే బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీస్, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ అంటారు కదా, అది చేస్తారు. ఎంత అంటే మొత్తం ఇన్ పేషెంట్ ఎంత? డైలీ ఇన్ పేషెంట్స్ ఎంత మంది యాక్చువల్లీ ఉంటారు? అవుట్ పేషెంట్స్ ఎంత మంది ఉంటారు? ఈచ్ హాస్పిటల్ అయితే మనకు మినిమం ఒక 1200 to 1500 OPD ఫ్రీ ఉండేది. సో ఓవరాల్గా ఒక 3000 to 3000 అనుకోండి, 3500 OPDs 2 హాస్పిటల్ కలిపి, ఐ మీన్ టు సే, అండ్ ఇంక్లూడింగ్ సూపర్ స్పెషాలిటీ. సో ఏ మెడికల్ కాలేజ్కైనా ఫస్ట్ 4-5 years కొంత డిఫికల్ట్. MCI నుంచి, ఎస్పెషల్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులర్గా వాళ్ళ నామ్స్ ఫాలో అవ్వడం అదంతా కూడా. ఇప్పుడంటే చాలా మెడికల్ కాలేజెస్ వచ్చాయి, బట్ 2010 అంటే వెరీ ఫ్యూ కాలేజెస్ ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ యునైటెడ్ ఏపీలో కూడా చాలా తక్కువ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ కూడా సరే ప్రతిమ అవి అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి.
సో ఆ ఫేజ్ ప్రతిమ వాజ్ ముందు నుంచి ఉండే. ముందు నుంచి 2006-7 నుంచి ఐ థింక్. No, before that I suppose. I don't know about Pratima, the AR of installation, but our college came in 2012. 2010 లో మేము హాస్పిటల్ మొదలు పెడితే 2011 లో మేము 4 years కొంత ఇబ్బంది అయిందా చాలా ఈ మెడికల్ కాలేజ్? ఇబ్బంది అది ఉంటది, ఏ మెడికల్ కాలేజ్ అయినా ఇబ్బంది ఉంటది. సో ఐ థింక్ ఎనీ బిజినెస్ అనుకోండి, ఏ బిజినెస్ కూడా లైక్ ఇట్స్ నాట్ ఈజీ. డిఫికల్ట్ ఫేజ్ ఇది, చాలా కష్టపడ్డ ఫేజ్ అని చెప్పగలరా ఈ? సో బేసిక్లీ సార్ ఒకటి డిఫికల్ట్ ఫేజు, స్మూత్ ఫేజు అని ఐ డోంట్ బిలీవ్ దిస్, బికాజ్ ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక సామ్రాజ్యం, ఇప్పుడు ఒక ఇది ఇప్పుడు అంటే సరే మీరు డైరెక్ట్గా డైలీ పర్యవేక్షించినా లేకున్నా ఇబ్బంది ఉండదు మల్లారెడ్డి యూనివర్సిటీ. అట్లా ఏం లేదండి, రోజు ఉంటాము మేము, రోజు యారా టెలిఫోనిక్లో కానీ లేకపోతే పర్సనల్గా వెళ్ళి కానీ ఎప్పుడైనా వీఆర్ ఇన్ కాంటాక్ట్. కానీ ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ టు న్యూ వెంచర్స్ ఉన్నప్పుడు ఇది ఒక సిఇఓకి పెట్టి లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటర్ పెట్టి వి గో నెక్స్ట్, లేకపోతే వి హ్యావ్ అక్కడే ఉండిపోతాం. అంటే పెద్దగా ఛాలెంజెస్ ఏమి ఎదురు కాలేదా? ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ రోజు కూడా ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వి ఫేస్ ఇట్ ఎవ్రీ డేస్ ఫేస్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అ బ్యాడ్ ఫేస్ ఆర్ అ గుడ్ ఫేస్. And everything is a learning phase. Today also is a learning phase. Whatever we are getting to know every day, challenges, దానికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇటుక 12 నుంచి బిగినింగ్ నుంచి ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్. సో ఎట్లా అనిపిస్తుంది 12 years? చాలా మంది ఇక్కడ చదివి పీజీలు, సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు 14 years అయిపోయినండి 2024. అండ్ it was like Hyderabad is a very good city to, అంటే today I can say I really love Hyderabad. అంటే నేను ఒక పుణ్య నుంచి పుట్టి పెరిగిన వచ్చిన, అంటే నేను ఎస్పెషల్లీ మల్లారెడ్డి హెల్త్ సిటీకి సంబంధించి దాన్ని చూస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా పేషెంట్స్ నుంచి ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్? నాకైతే ఇప్పుడు ఐ రిమెంబర్, అంటే నా ప్రెగ్నెన్సీ ఇంకా మల్లారెడ్డి హెల్త్ సిటీ డెవలప్మెంట్ వాజ్ సైమల్టేనియస్లీ, రెండు ఒకటేసారి. అంటే నాకు నా పెద్ద బాబు పుట్టినప్పుడు పర్మిషన్ వచ్చింది, నా చిన్న బాబు పుట్టినప్పుడు రికగ్నిషన్ వచ్చింది. సో ఆ 5 years మీరు అంటున్నారు కదా, ఫస్ట్ 5 years పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఐ ప్యారలైజ్డ్. అంటే రెండు ప్యారలీ నాకు ఈక్వలీ ఛాలెంజింగ్ ఉండే, నాట్ డిఫికల్ట్ బట్ ఫస్ట్ ఛాలెంజింగ్ టు మీ. సో ఇది కూడా నా ఇంకొక థర్డ్ బేబీ లాగాలి, థర్డ్ అండ్ ఫోర్త్ బేబీ నా కాలేజ్. సో వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ ఒపీనియన్ అబౌట్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐ ఫీల్ హౌ ఇంకా ఎంత బెటర్ చేయగలుగుతాం. అంటే ఎప్పుడైనా మా పిల్లలపై చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంత బాగుండు మా కొడుకు అని అనుకోం. అరే ఇంకా ఈయనకి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ వస్తే బాగుంటుంది కదా, ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా చదువుకుంటే ఆయనకి ఇంకా ర్యాంక్ వస్తుంది కదా, ఇంకా హెయిర్ స్టైల్ కొంచెం ఇట్లుంటే బాగుంటుంది కదా. మన పిల్లల దగ్గర ఎట్లా చూస్తాం, అరే నా కొడుకు ఇంకా ఎట్లా బాగా చేసుకోవాలని, లేకపోతే ఆయన ఇంకా ఎట్లా పర్ఫెక్ట్ చేయాలని అనుకుంటాం. నా ఇన్స్టిట్యూషన్స్ కూడా అంతే. ఇప్పుడు కూడా అక్కడ పోయిన తర్వాత కూడా నాకు ఏదైనా మంచిగా ఉంటే అది చూడను, ఏదైనా ఒకవేళ అక్కడ ఏదైనా చెప్తూ ఉంటాను. సో ఇంకా దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎవ్రీ డే ఇస్ ఇంప్రూవ్మెంట్. రెన్యువేషన్ మనకు ఆల్మోస్ట్ నా క్యాంపస్లో ఇట్స్ ఆల్వేస్ గోయింగ్. ఇప్పుడు ఏదైనా పాత పడిపోయే బిల్డింగ్ ఉంటే ఇమీడియట్గా ఎలివేషన్ చేంజ్ చేయడం, దాని ఇంటీరియర్స్ చేంజ్ చేయడం. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఇవాళ రేపు లేటెస్ట్ కావాలి. సో ఇప్పుడు మీరు అన్నారు కొత్త మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇప్పుడు మేము పాతగా ఉండిపోలేము. వీ హ్యావ్ టు బి న్యూ ఫర్ ఎవర్. ఎట్లా ఉంటాం మేము న్యూ ఫర్ ఎవర్? వెన్ వీ చేంజ్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు పిల్లలకి ఇవాళ రేపు ఐటీ సెక్టర్ ఎంత అట్రాక్టివ్ ఉంటుందంటే, సో వై నాట్ మేక్ మెడికల్ కాలేజ్ ఆల్సో లైక్ అన్ ఐటీ బిల్డింగ్ లాగా ఎందుకు కనిపించకూడదు? మీరు ఒక్కసారి మా క్యాంపస్ చూడండి, మా ఎలివేషన్ చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ వెరీ అట్రాక్టివ్. సిన్స్ యూ కంపేర్డ్ విత్ ఐటీ, చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ అయిన వాళ్ళు పీజీ చేస్తే తప్ప ఫ్యూచర్ లేని సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ ఐటీ వాళ్ళు ప్యాకేజెస్ చాలా లాక్స్లో ఉంటున్నాయి. వేరే డాక్టర్ పీజీ చేసి మీరు 27-30 years అవుతుంది సూపర్ స్పెషాలిటీ చేస్తే, వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ ఉంటున్నాయి. దీని మీద నా రిలేటివ్స్ కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో దాన్ని కంపేర్ చేస్తున్నారు, ఐటీ వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వస్తున్నాయి మాకు రావట్లేదు. సార్ మీకు ఒకటి ఏమనుకోదు, ఒక క్వశ్చన్ అడగాల సార్. మీకు తెలుసు ఐటీలో ప్యాకేజ్ మంచిగా ఉంది, డాక్టర్స్ ఇది తెలుసు, మరి మీరు ఎందుకు మీడియాలో చేస్తున్నారు? ప్యాషన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ పీపుల్ హు ఆర్ ప్యాషనేట్ టు బికమ్ అ డాక్టర్. ఐటీ అయితే నన్ను రికగ్నైజ్ చేసే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. భరత్ అంటే
తెలుసు Yes. మీడియాలో అందరూ బయటికి వెళ్ళినా గుర్తుపడతారు. Mainly, sir, the most important is you are passionate. మీరు అన్నారు కదా దట్ ఐఎమ్ ప్యాషనేట్ టు టేక్ టాక్ ఇన్ ద సొసైటీ, రీప్రజెంట్ ద ఇష్యూస్ ఆఫ్ ద సొసైటీ. మీడియాలో పనిచేయడం ఈజ్ యువర్ ప్యాషన్. సేమ్ ఇస్ విత్ ద స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ లైక్ టు వర్క్ ఇన్ ఐటీ, సమ్ పీపుల్ లైక్ టు వర్క్ ఇన్ ఫర్ ద మెడికల్ కాజ్ ఆర్ ఫర్ ద డెంటల్ కాజ్ ఆర్ అంటే సొసైటీకి మనం హెల్త్ కన్సర్న్ అంటే హెల్త్కి బాగా. బట్ ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్లీ కూడా వయబుల్ లేని సిచ్యువేషన్ అట్లా ఏం లేదు. అన్నీ ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ ఫైనాన్షియలీ అంటే ఇంతకుముందు ఎంబీబీఎస్ చేస్తే సరిపోయేది, బట్ ఇప్పుడు కంపల్సరీగా పీజీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎంబీబీఎస్ డాక్టర్ బయట శాలరీ అంటే 25,000-30,000 తక్కువకు వర్క్ చేయాల్సిన 30,000-40,000 లోపు వర్క్ చేయాల్సిన వస్తుంది. వేరే ఐటీ ప్యాకేజ్ ఎక్కువ సి ఐల్ టెల్ యూ సార్, ఇప్పుడు మీడియానే ఎగ్జాంపుల్ తీసుకుంటా. జస్ట్ జాయిన్ అయ్యే మీడియా పర్సన్కి ఎంత వస్తుంది శాలరీ? తక్కువ వస్తుంది. సీనియారిటీ పెరుగుతున్నప్పుడు ఆయన శాలరీ కూడా పెరుగుతుంది. ద సేమ్ గోస్ విత్ ఈవెన్ ఎంబీబీఎస్ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎంబీబీఎస్ అంటే పాస్ అయ్యాను కాబట్టి ఆయన శాలరీ తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత ఇంకా చదువుకుంటే ఆయన శాలరీ ప్యాకేజ్ ఇంకా మంచిగా అవుతుంది. సో పేషెంట్స్ నుంచి కానీ లేకపోతే మీ ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కానీ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా మీ దగ్గర చదివిన వాళ్ళు? బెస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాట్ ఐ ఫీల్ ఇస్ ద వే ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ దే ఫీల్ అబౌట్ మీ. నాకైతే చెప్తుంటారు మా స్టూడెంట్, మ్యామ్ యు ఆర్ ఇన్స్పిరేషన్. ఐ థ్యాంక్ దెమ్. కానీ ఐ ఫీల్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్ టూ. ద రీజన్ ఇస్ మీకు చెప్పిన కేర్ హాస్పిటల్లో ఐ వర్క్డ్ అని. ఇప్పుడు నేను కేర్ హాస్పిటల్కి వెళ్తే I can easily meet 4 to 5 students of ours who are working there as residents. So that's our achievement. Not only in care, but all the top hospitals in the Telugu states. In Telangana, even outside also. పాస్ అయిన వెంటనే అక్కడ కొంతమంది వర్క్ చేస్తుంటారు, కొంతమంది డిఎన్బి జాయిన్ అయిన ఉంటారు, కొంతమంది మన దగ్గర పీజీ పాస్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎంఎస్ ఎండి చేసుకొని అక్కడ జాబ్ చేస్తుంటారు కొంతమంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దే కమ్ అండ్ దే రికగ్నైజ్ మీ అండ్ దే సెడ్ మ్యామ్ వీ హెవ్ స్టడీడ్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆర్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే ఐ లైక్ టు టేక్ అ సెల్ఫీ విత్ దెమ్. ఓకే. ఎందుకంటే ఇట్స్ అన్ ఆనర్ కదా, ఇట్స్ ఆనర్. ఇట్స్ అ వెరీ హార్ట్ ఫుల్లింగ్ they are our product. యా అంటే ఇట్స్ నా అంటే ఒక అన్నం తింటే కడుపు ఎట్లా నిండుతుందో అట్లా ఇట్లాంటి వాళ్ళు కలిస్తే ఐ ఫీల్ మై హార్ట్ ఇస్ ఫుల్. ఎస్ యా. సో ఒకటి, మీరు సిన్స్ యువర్ డాక్టర్, హెల్త్ అఫోర్డబుల్ టు పూర్ ఎట్లా దీన్ని అది చేయడం అంటే ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ కాంటెక్స్ట్. ఇప్పుడు ఎంఎంఆర్ కానీ దానిలో ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ జరిగింది, సిజేరియన్స్ కానీ చాలా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది కదా, ఎట్లా దీని గురించి? ఇంప్రూవ్మెంట్ I would say can be divided into like two ways. Okati, the staff, the doctors, their presence and the number of doctors available in government service or this thing adds to a lot of improvement of the health service. So emergencies lo okavela emergency team pettadam, సూపర్ స్పెషాలిటీ టీమ్ మీరు డెవలప్ చేయడం. సో ఇవాళ రేపు ఒక హార్ట్ అటాక్ వస్తే ఆ టైంలో జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళేటోళ్ళు, అంటే మా దగ్గరే వచ్చేటోళ్ళు. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అని అంటారు డైరెక్ట్గా, అంటే ఒక లే మ్యాన్ కూడా ఐ వాంట్ గో టు కార్డియాలజిస్ట్ అని అంటున్నారు. కిడ్నీ ప్రాబ్లమ్ అంటే గో టు నెఫ్రాలజిస్ట్ అని అంటున్నారు. సో జనరల్ మెడిసిన్ దగ్గర జ్వరం ఒక జనరల్ ప్రాబ్లం తప్ప డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళే వస్తున్నాయి. ఇవాళ రేపు ఇన్ఫాక్ట్ డయాబెటీస్ వాళ్ళు కూడా ఐ గో టు డయాబెటాలజిస్ట్ అని అంటున్నారు. ఎస్, ఎండోక్రైనాలజిస్ట్ అట్లా ఉంటున్నారు. సో హ్యావింగ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, ఇంక్రీజింగ్ ద క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్స్ అట్ ద రైట్ టైమ్ విల్ గివ్ యూ అ క్వాలిటీ హెల్త్ కేర్ సిస్టమ్. బట్ మెడికల్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది మిగతా వాటితో పోలిస్తే. ఎస్పెషల్లీ కరోనా టైంలో చాలామంది సఫర్ అయ్యారు మెడికల్ దీనికి సంబంధించి. యాక్చువల్లీ it depends upon whether it's a private organization or a government organization. In government, it's the same equipment, it's the same this thing. And actually sometimes in private, they get this international or
the new generation equipments, which is from a different country or this thing. So that is very expensive. That is very, very expensive. So okavela even government starts getting these new the new equipments from abroad, I think both poor and rich people will be able to. ఇప్పుడు చాలా మెడికల్ కాలేజెస్ అయ్యాయి, తెలంగాణలో కూడా అయ్యాయి, బట్ స్టిల్ ఇంకా అఫోర్డ్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఈ అదర్ కంట్రీస్ లాగా మన దగ్గర కూడా ఇన్సూరెన్స్ సంబంధించి ప్రతిదీ విద్యా వైద్యం అన్నది కార్పొరేట్లో ఉండకూడదు, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. దానికి మీరు అంటే కార్పొరేట్ అంటే మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి ఎడ్యుకేషన్ హెల్త్ అన్నది, లేదు ప్రైవేట్ అన్నది ఉండకూడదు. ప్రైవేట్ ఉంటే ప్రాఫిట్స్ దాని గురించి ఆలోచిస్తారు, ఎస్పెషల్లీ హెల్త్లో ఎడ్యుకేషన్లో ప్రాఫిట్స్ అనేది చూడకూడదు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు, అంటే ఎస్పెషల్లీ సోషల్. Got it. I'll tell you simple and it's a choice of the people. At the end it's a choice of the people. ఒక సొసైటీలో you have to have varieties of services available. ఇప్పుడు హాస్పిటల్ సెక్టర్ అనుకోండి, ఒకవైపు యూ హ్యావ్ గవర్నమెంట్ సెక్టర్, యూ హ్యావ్ ప్రైవేట్ సెక్టర్. ఇన్ ప్రైవేట్ యూ హ్యావ్ nursing homes, or you have like the small clinics, or you have tertiary hospitals. పెద్ద కూడా ఉన్నాయి, చిన్న కూడా ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలానే ఉన్నాయి మన దగ్గర. ఇంకొక వైపు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దే ఆల్ ఆర్ గివింగ్ హెల్త్ సర్వీస్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ అపాన్ ద పర్సన్ వాట్ దే నీడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఒక హార్ట్ అటాక్ అయింది, దే వాంట్ టు గెట్ అన్ యాంజియోప్లాస్టీ డన్, బట్ దే వాంట్ ద హై ఎండ్ ఎక్విప్మెంట్, ద లేటెస్ట్ ఎక్విప్మెంట్, అండ్ దే వాంట్ అ లగ్జరీ రూమ్. వాళ్ళకి చాలా ఒక స్పేషియస్ లగ్జరీ రూమ్ కావాలి, ఒక పర్సనల్ స్టాఫ్ కావాలి, ఒక 24/7 ఒక డాక్టర్ పక్కనే ఉండాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నాయి అనుకోండి, దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. ఒకవేళ ఒక నార్మల్ పర్సన్కి మనం 1.5 to 2 lakhs ఛార్జ్ చేస్తున్నాం అనుకోండి, ఒక నాట్ పర్ డే, ఫర్ ద ఎంటైర్ ప్యాకేజ్, ఫర్ అ ప్యాకేజ్ ఆఫ్ టిల్ దే అడ్మిట్ అండ్ గెట్ వెల్. ఓకే, బట్ పర్ డే 2 lakhs పైకి కూడా ఛార్జ్ చేస్తారు కరోనా టైంలో చాలా వరకు కూడా. ఇప్పుడు కరోనా టైంలో డిఫరెంట్ సిచ్యువేషన్, అప్పుడైతే బెడ్డే లేవు, బెడ్స్ లేవు, చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉండేదో అక్కడ అంతా ఫుల్ అయినాయి ఆ టైంలో. మళ్ళీ మేము కూడా టీచింగ్ హాస్పిటల్లో అంతా ఫుల్ అయింది. మళ్ళీ మా హాస్టల్స్కి కూడా కరోనా ఇది ఏమంటారు ఐసోలేషన్ రూమ్స్ అని కూడా చేసినాం. మళ్ళీ కొన్ని ఏరియాస్లో మనం ఆక్సిజన్ పైప్ లైన్స్ పెట్టించేసి అక్కడ, బికాస్ వీ హ్యావ్ ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్ ఉన్నాయి మన దగ్గర. సో వీ డిడ్ ద బెస్ట్ టు కన్వర్ట్ అవర్ హాస్టల్స్ ఆల్సో ఇన్ టు హాస్పిటల్స్. సో ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పర్సన్. వాళ్ళు దే వాంట్ లగ్జరీ ట్రీట్మెంట్ అంటే లగ్జరియస్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మీకు బేసిక్ అమౌంట్ కాకుండా యూ హ్యావ్ టు పే అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దట్ లగ్జరీ అనమాట. ఇప్పుడు హోటల్స్లో కూడా మనం హోటల్స్లో చూస్తాం, వీ హ్యావ్ 5 star, 3 star, 2 star ఇట్లాంటి హోటల్స్ ఉంటాయి కదా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ అ పర్సన్ వేర్ దే వాంట్ టు గో. దే వాంట్ టు గో టు అ 5 star ఇఫ్ దే కెన్ అఫోర్డ్. వాళ్ళు ఒకవేళ 5 starకి వెళ్ళి నేను ఏమంటారు 50,000 కట్టి పర్ డే నేను అక్కడ పోయి జాయిన్ అవ్వగలుగుతా అంటే ఓకే, ఐమ్ టాకింగ్ అబౌట్ హోటల్స్ కూడా. ఈవెన్ రెస్టారెంట్స్ కూడా అంతే ఉన్నాయి. ఒక నార్మల్ స్ట్రీట్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, ఒక పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ చాయిస్. ఎంత అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు అంత వెళ్ళాలి. బట్ గవర్నమెంట్ సర్వీసెస్ సఫిషియెంట్గా లేవు అన్నది కదా అక్కడ. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా మీరు 3 states ఉన్నారు కదా, కర్ణాటక, మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది అంటే హెల్త్ కేర్? ఆల్మోస్ట్ ద సేమ్. అంటే కాస్ట్ అయినా లేకపోతే ఫెసిలిటీస్ కూడా అంటే గవర్నమెంట్స్ పరంగా. ఇంతకుముందు కర్ణాటక చాలా ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉండేవి కదా కంపేర్ టు ఇక్కడ నుంచి. అన్ని చోట ఇప్పుడు ఇవాళ రేపు ఏముంది, ఒక స్టేట్లో ఎక్కువ తక్కువ అట్లా అయితేనే ఉంటుంది. సో ఈ మెడికల్ కాలేజ్ కాకుండా మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తారా మేడం మీరు? ఓన్లీ దానికి మా మామయ్య గారు, మా బావ గారు, మా కో సిస్టర్ గారు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ అక్కడ ఉన్నారు. యూనివర్సిటీలో ఐఎమ్ ద డైరెక్టర్. హెల్త్ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మొత్తం? హెల్త్ యూనివర్సిటీ లేదండి, హెల్త్ సిటీలో టోటల్ వీఆర్ హ్యావింగ్ 3,500 to 4,000 స్టూడెంట్స్. ఓకే, మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 70,000 స్టూడెంట్స్. అంటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మా అన్నయ్య గారు అందరిది కలిపి 70,000, మా బాబాయ్ గారిది కూడా ఉన్నాయి, అన్ని కలిపి 70,000. మల్లారెడ్డి గారు
ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు నాతో పర్సనల్గా చెప్పేవాళ్ళు, మా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఓటేస్తే చాలు మేము గెలుస్తాము. అంటే 70,000 స్టూడెంట్స్ అంటే మోస్ట్లీ ఇదే మేడ్చల్ ఏరియా చుట్టుపక్కలనే మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారండి, కానీ వాళ్ళు ఓటు వేయడం అవి ఎంత. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఓటేస్తే చాలు నేను 70,000 స్టూడెంట్స్ అంటే. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు మా ఎవరు వాళ్ళ ఆస్తి ఏంటంటే వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడతారు కదా, మా ఆస్తి ఏంటంటే మా స్టూడెంట్స్. సో దాని మీదనే మేము ఆధారపడతాం. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. సో అంతమంది పాస్డ్ అవుట్ 70,000 ఎట్ సేమ్ టైం ఉంటారు అకాడమిక్ ఇయర్, అంటే ఇన్ ద క్యాంపస్ ఓవరాల్ ఇంచుమించు 65 to 70,000. సో ఈ 10 yearsలో దాదాపు 3-4 lakhs కూడా అయి ఉంటారు పాస్డ్ అవుట్ అవుతుంటారు. పోతుంటారు, అవుతుంటారు. సో అదే ఆయన చెప్పేది కూడా అదే. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మల్కాజిగిరి గెలిచానంటే మోస్ట్లీ స్టూడెంట్ లేకపోతే ఫ్యామిలీస్ ఇదే ఏరియాలో చదువుకుంటారంటే ఇక్కడే ఉంటారు. మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అని కాదు, వాళ్ళు దగ్గరగా మల్లారెడ్డి గారు చూశారు. అంటే వాళ్ళు వచ్చి ఒక అడ్మిషన్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే మామయ్య గారు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, ఒక ఈవెంట్ చాలా జోవియల్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. సో పీపుల్ నో దెమ్ 1-to-1. అంటే ఈ రోజు ద రీజన్ ఆఫ్ పాపులారిటీ. సినిమా డైలాగులు తెలుసో తెలియదు కానీ మామయ్య గారి డైలాగ్ మాత్రం అంటే హీఈస్ పాపులర్ ఇన్ ఎవ్రీథింగ్. సో బేసిక్లీ ఆ యంగ్ యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టినే లైక్ దర్ ఇస్ ఆర్ పాపులారిటీ బిలాంగ్స్ టు దెమ్. టుడే వాట్ ఎవర్ వీఆర్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఆ డైలాగ్ మీకు తెలుసా? ఆయన ఇప్పుడు ఏదైనా వాళ్ళు మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ రియాక్షన్, ఆయన ఉండే ఒక లైక్ ఈ స్టూడెంట్స్ అని బాగా కలిసిపోతారు. స్టూడెంట్స్ లవ్ సీయింగ్ హిమ్. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సో దీంట్లో 1-to-1 ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుంది, విచ్ ఇస్ వెరీ లెస్ లైక్లీ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఐ థింక్ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్లో మేనేజ్మెంట్ ఇంత ఓపెన్గా స్టూడెంట్స్తోని లైక్ ఇంటరాక్ట్ అవుతుంటుంది. వెరీ ఫ్యూ ఏరియాస్. యూజువలీ దే కమ్ ఫర్ ఓన్లీ ఏదైనా గెస్ట్ ఆఫ్ ఆనర్గానే వస్తుంటారు, కానీ మల్లారెడ్డి గారు క్యాంపస్లోనే ఉంటారు. సో ఏదైనా అంటే యాన్యువల్ డేస్లో వాటిలో ఆయన స్పీచెస్ హైలైట్ చాలా ఎంజాయ్ చేస్తారు ఉంటుంది. మళ్ళీ క్యాంపస్లో కూడా డిన్నర్ వస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ హిస్ బేబీ. ఈరోజు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ లైక్ హిస్ బేబీ. కానీ ఒక దీన్ని ఐడియల్గా చెప్పొచ్చా అంటే ఆయన చదువుకుంది కూడా 10th class లోపే, బట్ ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఎంపైర్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్ హూ మిస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆయనకి అప్పుడు ఉండే ఆ కష్టాల వల్ల, ఆయన పరిస్థితి వల్ల ఆయన ఎడ్యుకేషన్ తీసుకోలేకపోయాడు. సో నౌ హిస్ ఎయిమ్ ఈజ్ డబ్బులు సంపాదించాలంటే దెర్ ఆర్ మెనీ వేస్. Like education is not only the one. There are hundreds of ways. But he chose to be an educationist because it's a good cause. You are giving education. You are training people. You are making them ready for the next generation. Okay. వాళ్ళకి ఒక ఆక్యుపేషన్ అంటే వాళ్ళకి ఒక జాబ్ కూడా ఇప్పించేయగలుగుతాం మేము. అంటే ద రీజన్ ఇస్ education is so important in anybody's life, whether it is confidence or whether changing the life, getting a good job, going abroad, being at a higher position. Without education ఏముంది? People today education. So ఈ ప్రాసెస్ లో ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు? మొత్తం ఆయననే. బికాస్ పేరెంట్స్ డిడ్ నాట్ బిలాంగ్ టు దిస్. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆయన ప్రిన్సిపల్స్ ను వాళ్ళని పెట్టుకొని అట్లా చేయలేదు. అది పెట్టుకొని కాదు. వెన్ హీ స్టార్టెడ్ విత్ ఇట్, ఈ మొత్తం గ్రూప్ కు CEO గా అట్లా పెట్టుకోలేదు. లేదు, హీ వాజ్ ఓన్లీ ద CEO. హీ ఈజ్ ద CEO ఈవెన్ నౌ అండ్ దెన్. అంటే ఎందుకంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ అండి. సో వెన్ హీ స్టార్టెడ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నామ్స్ తగ్గట్టుగా ఒక డీను, HODs అవి అంతా ఉండాలి. So he took help of few of his friends, few of people who wanted to support education. ఆయనకు లైక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సో దే సే మల్లారెడ్డి గారు విల్ హెల్ప్ యూ. హెల్ప్ అంటే టు గివ్ దేర్ ఇన్పుట్స్. సో వన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటా, మోల్డ్ చేసుకుంటా, మళ్ళీ ఆయన కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతాడు. ఐ మస్ట్ నాట్ బి ఎడ్యుకేటెడ్, కానీ ఒక ఏదైనా సబ్జెక్ట్ మీద ఆయన ఆ విషయం మీద ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాలన్నా లేకపోతే మెడికల్ కాలేజ్ కట్టాలన్నా హీ నోస్ ఆల్ ద నామ్స్.
ఆయన చదువురాది కాదు, ఆయన చదవగలుగుతాడు, బట్ హీ డజంట్ హ్యావ్ అ డిగ్రీ. ఓకే, ఆయన ఈరోజు ఒక ఏదైనా మనకు కాపీ వస్తుంది కదా, పర్మిషన్ కాపీ వచ్చినా లేకపోతే ఏదైనా జియో వచ్చినా మాకన్నా ఇంకా బాగా చదువుతాడు మా మామయ్య గారు. నామ్స్ అంతా క్లియర్గా వచ్చేస్తుంది. జియో కూడా చదువుకున్నప్పుడు మేమే ఇట్లా ఏదైనా చెప్తుంటే ఏదైనా డిఫికల్ట్ వర్డ్ ఉంటే దీని మీనింగ్ ఏంద్రా అని అడుగుతారు, అంతేగాని దాన్ని అర్థం చేసుకున్న కెపాసిటీ మాకన్నా ఎక్కువ ఆయనకుంది. మేమే ఇంకా అప్పుడప్పుడు తప్పు అర్థం చేసుకుంటాం, కానీ ఆయన లేదురా దీని మీనింగ్ ఇట్లుందని ఆయన చెప్తాడు. సో జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఈస్ ఫార్ బిగర్ దెన్ ఎనీ క్వాలిఫికేషన్. అంతే, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంత ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వాట్ ద లైఫ్ టీచెస్ యూ, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బియాండ్ ఎడ్యుకేషన్. దాన్ని బట్టి మల్లారెడ్డి గారి జర్నీ చూసి లేదా ఫ్యామిలీ జర్నీ చూసి మిగతా వాళ్ళు దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మేమైతే చదువుకున్నాం, ఈరోజు ఒకవేళ మీరు కానీ మేము అనుకున్నాం అనుకోండి, మల్లారెడ్డి గారు లాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి 35 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అ పాసిబుల్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ పాసిబుల్ టాస్క్. యూ సీ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ బిఫోర్ 2000 ఇది ఎరా అండ్ నౌ ఇన్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో మామయ్య గారు, మల్లారెడ్డి గారు ఎడ్యుకేషన్కి హీఈస్ అన్ ఐకాన్. Why icon? Is because he has started institutions in every field and in every era. I mean to say, education institution start chesindi almost ఇప్పుడు 35 years అవుతుంది, starting from the school. అప్పుడు 1990 నుంచి ఇప్పటి వరకు 34 to 35 years ఒక స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తూ, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మా మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ బిన్ ప్రూవన్. ఎందుకంటే అప్పుడు కూడా పర్మిషన్ అవసరం పడ్డది, ఇప్పుడు కూడా పర్మిషన్ అవసరం పడ్డది, అప్పుడు కూడా మొదలు పెట్టినాం, ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు మొదలు పెడుతున్నాం. అప్పుడు కూడా సస్టైన్ అయ్యారు, ఇప్పుడు కూడా సస్టైన్ అయ్యారు. అప్పుడు ఇంకా మేము లేము, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, మల్లారెడ్డి గారు ఒకరే, ఇప్పుడైతే మేము కూడా ఉన్నాము. సో ద పాయింట్ హియర్ ఇస్ దట్ హిస్ విజన్ టు గివ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్యూర్. అండ్ ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అ ఫీజ్. బట్ మీరే కంపేర్ చేయండి, టుడే యూ కంపేర్ టు సో మెనీ అదర్ ఏరియాస్ లైక్ ఎంఈటీ అనుకోండి, వాక్సన్ అనుకోండి, ఐ విల్ నాట్ టేక్ ద నేమ్స్. సో వాటికంటే ఫీజు తక్కువనే ఉంటుంది, చాలా తక్కువ. అయినా ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు మీ ఆపోనెంట్స్? కొంతమందికి అది తట్టుకోలేక ఇంకోటి చెప్తున్నా, ద మోర్ ద పర్సన్ బికమ్స్ పాపులర్, ద మోర్ ఆర్ ద పీపుల్ హు ఆర్ జెలస్ ఆఫ్ యూ. పాపులారిటీ పెరుగుతా మీకంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న వాటిలో కూడా మీకంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారంటారు. మీరు తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఐఎమ్ నాట్ సేయింగ్ తక్కువ ఎక్కువ అంటలేదు. ఐ సెడ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్. ఇందాక మీకు హాస్పిటల్ చెప్పినాను కదా, ఇప్పుడు అపోలోది వేరే ఉంటుంది, కేర్ వేరే ఉంటుంది, ఏఐజీ వేరే ఉంటుంది, దే ఆర్ డిఫరెంట్ హాస్పిటల్స్. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే, డిఫరెంట్ కాలేజెస్ హ్యావ్ అ డిఫరెంట్ దిస్ థింగ్. బట్ వీ are very clear. I'm talking about university, yeah? Not colleges. Sorry, let me come back. I'm talking about different universities, okay? But colleges aithe we follow the norms of JNTU, and the fee structures are according to JNTU. అంటే దానిలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ మాత్రం కొంత డిఫరెంట్. అదే ఇట్స్ క్లియర్, మేనేజ్మెంట్ కి ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ బి కేటగిరీ ఎంత ఉంటుంది, క్లియర్ ఉంటుంది. ఎస్, యూనివర్సిటీ మాత్రం మిగతా యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే మన యూనివర్సిటీ చాలా చాలా తక్కువ. యా, అందుకనే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి. ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ మన దగ్గర వచ్చే ఇది స్టూడెంట్స్ కూడా నాట్ సూపర్ రిచ్ దిస్ థింగ్. నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ చూసెస్ ఇట్. అంటే ఇప్పుడు నేను పోయి ఆక్స్ఫర్డ్లో చదువుకుందాం అనుకుంటాను అనుకోండి, ఆక్స్ఫర్డ్ ఫీజు వేరు, నేను అది అఫోర్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి అక్కడ పోగలుగుతా. లేదు, నేను అఫోర్డ్ చేయలేను, నాకు మల్లారెడ్డి యూనివర్సిటీ లేకపోతే మల్లారెడ్డి దీంట్లో నాకు ఇంత మట్టుకే చాలు, నేను ఇంతే అఫోర్డ్ చేయగలుగుతా అంటే ఇక్కడికి వస్తారు. మేము ఆక్స్ఫర్డ్ కూడా పోవచ్చు, లేకపోతే మణిపాల్కైనా పోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా పోవచ్చు. మేము ఒక స్టూడెంటు
ఇట్స్ అపాన్ దేర్ బడ్జెట్, దేర్ ఇంట్రెస్ట్. కానీ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు గవర్నమెంట్ స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలి, అంటే ఆ రేంజ్ యూనివర్సిటీలు గవర్నమెంట్ సెక్టార్లో రావాలి. దాట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండి. బట్ యాక్చువల్లీ వాట్ ఐ థింక్ ఇస్ దెర్ షుడ్ బి వన్. మన ఇండియాలో దెర్ షుడ్ బి వన్. ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నాయి, ఎయిమ్స్ మీరు చూడండి, ఎయిమ్స్, నిమ్స్, దే ఆర్ ద బెస్ట్. ఫస్ట్ ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉండదు, ఇప్పుడు ఎయిమ్స్ మొత్తం కంట్రీ వైడ్ అన్ని చోట్ల. అంతా ఇది మేము మా తెలంగాణలో మల్లారెడ్డి గురించే మాట్లాడతాం కదా, మన దగ్గరే ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి అది ఎన్నో 100 yearsలో ఉండే యూనివర్సిటీ కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మేము స్టార్ట్ అయిన 3 years నుంచి, మేము కూడా ఒక్కరోజు ఆక్స్ఫర్డ్ అవుతాం. ఓకే. సో మల్లారెడ్డి గారు మీరు అన్నట్టు చాలా గవర్నమెంట్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోషే, అన్ని గవర్నమెంట్స్లో ఎడ్యుకేషన్ ఇష్యూస్ తెచ్చారు. సో పాలిటిక్స్లోకి రాకముందు ఇంత క్రిటిసిజం లేదు కదా, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ క్రిటిసిజం ఎక్కువైంది. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా క్రిటిసిజం లేదు, ఇప్పుడు కూడా క్రిటిసిజం ఎక్కడ లేదు. అవి కొన్ని కొంతమందికి ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది తట్టుకోలేక, కొంతమందికి అర్థం కాలేక కొన్ని వాళ్ళతో తప్పులు చేస్తారు. అది ఇట్స్ నాట్ అబౌట్ అవర్ సిస్టమ్. అవర్ సిస్టమ్ అప్పుడైనా అదే, ఇప్పుడైనా అదే. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ అ టీడీపీ గవర్నమెంట్ ఆర్ అ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ అ బీజేపీ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద సేమ్. ద నార్మ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక ఏదో 1-2 పాయింట్ చేంజ్ అవుతుండొచ్చు, బట్ ఐ థింక్ ద నార్మ్స్ అయితే ద సిస్టమ్ ఇస్ ద సేమ్. And we are into education system. How is it related to politics? How is it related to government? క్యాంపస్ లో మన డిటైన్ చేశారని చెప్పి, డిటైన్ ఏ యూనివర్సిటీలో జరగదు. అన్ని యూనివర్సిటీలో ఇప్పుడు 5 times ఫెయిల్ అయిన తర్వాత ఇంకా డిటైన్ చేయకపోతే ఇంకా ఏం చేస్తారు? అదే చేస్తారు కదా. సో దానికి ఒక పొలిటికల్ ప్లే గ్రౌండ్ చేయకూడదు. రెండోది ఏంటంటే, మీరు చాలా ఫైర్ అయ్యారు ఆ రోజు. ఫైర్ ఏం లేదు, యాంగ్రీగా ఏం మాట్లాడలేదు. ఐ హ్యావ్ గివెన్ my words very clearly, very politely. I did not hurt anyone. All the media came, they asked me the questions and I'm happily gave them the answer. In fact, I love media. నాకు ఏదైనా అడిగితే నేను హ్యాపీగా ఆన్సర్ ఇస్తాను. నేను ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఎనీ ఈవెన్ పాయింట్ ఆఫ్. సో అంటే ఆ ఇష్యూని పొలిటిసైజ్ చేశారంటారు. డిటైన్ అనేది అన్ని చోట్ల జరుగుద్ది, 5 సార్లు ఫెయిల్ అవుతే ఆ స్టూడెంట్స్ మంచి కోసమే. అది ఎవరు దీనికి ఒక ఇష్యూ చేశారో ఐ రియలీ ఫీల్ పిటీ. ఎందుకంటే ఆ ఇష్యూ చేయడానికి కారణమే లేదు దీంట్లో. దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ డిటైన్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పేరెంట్స్ వచ్చి మాట్లాడితే, దీనికి పేరెంట్స్ మేనేజ్మెంట్ మధ్యలో ఉండే ఇష్యూ అది, స్టూడెంట్స్ పేరెంట్స్. అంటే ఇంకా 5 years మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటారా? రెడీయా? అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి. నో, దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్ విచ్ ఆర్ ఆస్క్డ్ అండి. ఇప్పుడు ఉండే గవర్నమెంటే కదా. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఒక పార్టీ గెలిచింది, ఒక పార్టీ ఓడిపోయింది, అంతే కదా. ఎలక్షన్ టైంలో ఏంటంటే పీపుల్ ట్రై టు వీ వాంట్ టు రన్ ద గవర్నమెంట్ అని వాళ్ళు అంటారు, వీ వాంట్ టు రన్ గవర్నమెంట్ అని వీళ్ళు అంటారు. ఎవరైనా వచ్చినప్పుడు గవర్నమెంటే కదా, అది నా గవర్నమెంట్ కాదా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మీ గవర్నమెంట్, మా గవర్నమెంటే కదా, తప్పేముంది? అంటే ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ ఎడ్యుకేషన్, ఐఎమ్ సిటిజన్, అది నా గవర్నమెంట్ కాదా? నా గవర్నమెంట్ కూడా. సో ఇట్ ఈస్ నాట్. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. 2 parties play a role. They are in the competition that who will win. One will win, one will lose. Common. సో మొన్న విన్ అయిన వారు ఇప్పుడు లూజ్ అవ్వచ్చు, ఈరోజు విన్ అయ్యి రేపు మళ్ళీ లూజ్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. వాట్ political party has to concentrate it. I'm too small to talk about it, sir. Kani as a citizen, I'm not favoring any party, nothing. As a citizen, as a doctor, or educated person, kani em cheytare, political party should concentrate on developing the state. Developing the state by poverty ki manam control chesukovali, manam job opportunities penchali, improve the hospital services, the health services, improve the education services. Like, government should stand in starting their own set of hospitals, own colleges, own this thing. And basically, basic necessities of people like water, electricity, transport, roads. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద లేకుండా దీని మీద ఉంది అంట. నేను దాని మీద లేదంటలేదు, నేను అనేది దట్ షుడ్ బి ద విజన్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ.
And I feel no matter what any government is, we respect the government. No matter, we have respected TDP also, we respected BRS also, we respected Congress also. Appudu kuda Kiran Kumar Reddy garu unnappudu, I remember it was an honor seeing Kiran Kumar Reddy garu opening our medical college. అంటే ఆ టైంలో కూడా సర్వే సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ అయితే రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తారా? ఆఫ్ కోర్స్, వై నాట్ ఎన్మిటీ ఉంది కదా మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి. అంటే అప్పుడు ఆయన పార్లమెంట్ టికెట్ నాకు గుర్తు 2014లో మల్లారెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇస్తే కనుక అదే సీట్ రేవంత్ రెడ్డి ఆశించారు. టీడీపీలో ఉండి ఆయన ధర్నా కూడా చేశారు ఆయన సీట్ ఇవ్వద్దని. ఎనిమిటీ కాదు, అది ఇస్ అ కాంపిటీషన్. ఇప్పుడు ఇద్దరు చెస్ ఆడుతున్నప్పుడు ఎనిమిటీ కాదు కదా. మనం ఏం చేస్తాము, ఒకటే సీట్ ఇద్దరు ఆశించారు కాదండి. ఇప్పుడు మీరు నేను చెస్ ఆడుతున్నప్పుడు మీరు విన్ అవ్వాలని మీరు అనుకుంటారు, నేను విన్ అవ్వాలని నేను అనుకుంటా. దాని తర్వాత కలిసి ఉండాలి కదా. బట్ చెస్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ కదా. పాలిటిక్స్ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. పాలిటిక్స్ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. బట్ ఇప్పుడు మీ మామగారు గెలిచారు, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్లోనే ఇంకో ఎమ్మెల్యే కూడా అయ్యారు, అన్నయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయన కాలేజీ సంబంధించి కబ్జా చేశారని కూల్చడం స్టార్ట్ చేశారు. సో అంటే దాని మీద ఎట్లా స్పందిస్తారు? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందా, లేకపోతే చట్టం తన ప్రకారం తను జరిగిపోద్దా? అంటే నో అది ఏం లేదు. దట్ ఇష్యూ హెస్ బీన్ సాల్వ్డ్ అవుట్. ఓకే, దట్ దే హ్యావ్ బీన్ టేకెన్ కేర్. అది మా మామయ్య గారు మా అన్నయ్య గారు చూసుకుంటారండి. పాలిటిక్స్ సంబంధించి మీ ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. భద్రారెడ్డి గారు నిజానికి ఎంపీగా కంటెస్ట్ చేయాలి. మల్లారెడ్డి గారు అయితే నాతో పర్సనల్గా కూడా చెప్పారు అసెంబ్లీలో కంటెస్ట్ చేయాలి. మీరు కూడా ప్రచారం చేసినప్పుడు మీ మీద అటాక్ కూడా చేసినట్టున్నారు కదా కాంగ్రెస్. ఎమ్మెల్యే టైం ఎలక్షన్స్ అండి, దానికి దీనికి ఏమైంది యాక్చువల్గా ఆ రోజు? అటాక్ నడుస్తుంటదండి ఇష్యూస్. పొలిటికల్ ఒక వార్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అక్కడ జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతుంటాయి. ఇట్స్ హీట్. అన్ని ఎలక్షన్స్ లో మీరు క్యాంపెయిన్ చేశారా? 14 ఆల్ ఎలక్షన్స్ 14. ఈసారి డిఫికల్ట్ ఎలక్షన్, ఈసారి కొంచెం చాలా ఎక్కువ అదేనట్టుంది. ఉంటాయి కదా. ఇప్పుడు సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఆర్ ఈజీ, సమ్ టైమ్స్ ఎగ్జామ్స్ ఆర్ డిఫికల్ట్. అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది, 100 out of 100 తీసుకుంటాం. అప్పుడప్పుడు క్వశ్చన్స్ డిఫికల్ట్ వస్తాయి, బట్ స్టిల్ వి వన్. దట్స్ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ హస్బెండ్ భద్రారెడ్డి గారు నిల్చోవాలి. ఏం జరిగింది, ఎందుకు? అది మల్లారెడ్డి గారి డిసిజన్. ఓకే, మా మామయ్య గారు ఎట్లా చెప్తారు అట్లా మేము ఫాలో అవుతాం. అండ్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు గెట్ ఇన్ టు అంటే ఎన్పిఐ. ఇప్పుడు మీకు ఇష్టమా మీ హస్బెండ్ పాలిటిక్స్లోకి రావడం? అఫ్ కోర్స్, వై నాట్? ఇఫ్ గివెన్ అ ఛాన్స్, అఫ్ కోర్స్, వై నాట్? అండ్ హీ హ్యాస్ ఆల్ ద కెపబిలిటీస్. అండ్ ఐ థింక్ అంటే అందరికి ఒక సమయం వస్తుందండి. ఇప్పుడు మల్లారెడ్డి గారికి ఆ సమయం వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ 60. సో మాకెప్పుడు సమయం వస్తుంది అప్పుడు చూసుకుందాం. ఇంకా చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. ఎందుకంటే వై ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ డాక్టర్ భద్రా ఇస్ బికాస్ హిస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్. Okay, and he has his own positive points. He's very strong. He's educated. I mean, he's a doctor. He's a doctor, and he knows the ground reality very well. So, and he's a go-getter, I feel. Yeah. And public to mingle kagalra? Yeah. He's already very, very popular. పబ్లిక్ తో మింగిల్ కాలేదు, పాలిటిక్స్ నాకు సెట్ కావనుకుంటారు అట్లా? లేదు, ఆయన మల్లారెడ్డి గారి జీన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా హీ విల్, అంటే టిల్ నౌ హీ వాజ్ ప్లేయింగ్ హిస్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్. సో దట్స్ రీజన్ హీఈస్ దేర్. సో వన్స్ హీల్ బి టు పాలిటిక్స్ అండ్ హీల్ బి జస్ట్. మల్లారెడ్డి గారి కంటే భద్రారెడ్డి గారి కంటే ప్రీతి రెడ్డి పాలిటిక్స్ కి వస్తే ఆమెకు చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి. దయచేసి నన్ను దీంట్లో వేయకండి. బికాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా మామయ్య పాలిటిక్స్ లో ఉంటే చాలు, మేము మాకు అవకాశం వచ్చినప్పుడు. yes, of course, we are with, say he's my father. ఆయన కోసం నేను పని చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదా? నిజంగా చెప్పండి, అస్సలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. ఐ లైక్ టు డాన్స్, I like to sing. You've seen me, yes. Okay? I like to run education system. I also like to be a politician. I like to do everything. Yeah. Because first of all, what I don't like is to sit idle. That's a good thing. వాల్తేర్ వేరే ఫంక్షన్ లో మీరు చేసిన డాన్స్ I like to do. కవితతో కలిసి అప్పుడు కవిత గారితో హోలీకి వచ్చారు, జస్ట్ హోలీకి అంతే. ఉమెన్స్ డే అండ్ హోలీ వాజ్ ద సేమ్ డే అట్ దట్ టైమ్, ఐ రిమెంబర్. అందుకని వాజ్ ఇది అనమాట. అంటే మీరు భద్రారెడ్డి గారు పాలిటిక్స్ లోకి రావాలంటే ఇద్దరిలో చాయిస్ అంటే ఎవరికి? ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా పాలిటిక్స్ లోకి వచ్చేందుకు? దానికి వి బోత్ ఎంకరేజ్ ఈచ్ అదర్, బట్ మై చాయిస్ ఇస్ డాక్టర్ భద్రా షుడ్ బి ఇన్ పాలిటిక్స్. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయినా
చూడొచ్చు అంటే ఎందుకంటే నేను ఒక ఎంపీ భార్య లేకపోతే ఒక ఎమ్మెల్యే భార్య కానీ వినిపించుకోవాలని నా ఆశ ఉంది. మీరే ఎంపీ ఎమ్మెల్యే కావాలి లేదా? అది నెక్స్ట్ ఆశే. ఫస్ట్ ఆశ ఇస్ దిస్, నెక్స్ట్ అది. సో మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మై హస్బెండ్ షుడ్ బి ఇన్ టు ద టాప్ పొజిషన్, వెదర్ ఎడ్యుకేషన్ ఆర్ పాలిటిక్స్. ఐ డోంట్ సే ఓన్లీ అంటే ఎంపీ భార్యగానే నేను గొప్పగా ఫీల్ అవుతానని కాదు, ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ భార్యను కూడా నేను గొప్పగా ఫీల్ అవుతా. సో ఐ వాంట్ హిస్ నేమ్ టు బీ మోర్ పాపులర్ అండ్ మోర్ స్ట్రాంగ్ దెన్ మీ ఇస్. అంటే మీ భార్య కూడా అదే కోరుకుంటుండొచ్చు కదా. సో లైక్ జస్ట్ లైక్ ఆల్ ద ఉమెన్, అందరు ఉమెన్ ఏమనుకుంటారంటే వాళ్ళ భర్త షుడ్ బి ఆన్ అప్పర్ హ్యాండ్. ఎస్పెషలీ థ్యాంక్ యూ టు యూ, మీరు సొంతంగా మీరు వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అండ్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ప్రతి ఒక్కరు కెమెరా ముందు రావాలంటే ఫస్ట్ ఏముంటే యాంకర్ ఎవరని అడుగుతారు. సో ఫర్ మీ, యూ యోర్ సెల్ఫ్ బీయింగ్ anchor to me, or I said taking our interview, is we feel blessed and most importantly comfortable, and I really liked it and I really had a very good interaction with you and I think we have more to go. So thank you Preeti Reddy garu, it was nice conversation. So మొత్తానికి ప్రీతి రెడ్డి అంటున్నారు ఆమె కర్ణాటక ఫ్యామిలీకి పూణేలో ఆమె పుట్టారు, హైదరాబాదే తన కర్మభూమిగా చెప్తున్నారు. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, ఎస్పెషల్లీ మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ ద్వారా దాదాపు చాలామంది పేషెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ సర్వ్ చేస్తున్నారు. ఓవరాల్గా అంబిషన్ అయితే తన హస్బెండ్ని ఎంపీగా ఎమ్మెల్యేగా చూడాలని ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి పాలిటిక్స్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఇంత పెద్ద ఎత్తున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం అన్నది ప్రౌడ్గా ఉందని కూడా ప్రీతి రెడ్డి చెప్తున్నారు. ఇది డాక్టర్ ప్రీతి రెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.